నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గంటల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థుల జాడ గుర్తింపు. రెండవ పట్టణ పరిధిలోని గురుకుల పాఠశాల నుండి తప్పిపోయిన ఇద్దరు విద్యార్థులను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన సిఐ శ్రీనివాస్ సిబ్బంది. వైఎస్ జగన్ పై దుష్ప్రచారం కోసం చంద్రబాబు దైవాన్ని అడ్డం పెట్టుకున్నారని మీడియా సమావేశంలో ఆరోపణలు చేసిన వైకాపా నేత మరియు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పట్టుదల క్రమశిక్షణతో చదవాలి. చౌటపాలెంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కృపా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యా సామగ్రి అందజేసిన డాక్టర్ రోహిణి. వైభవంగా అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ పూజలు. కోట మండలం సామసుందరాపురంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. గంటల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థుల జాడ పోలీసులు గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సంఘటన గూడూరు 2వ పట్టణ పరిధిలో చోటు చేసుకుంది. సిఐ శ్రీనివాస్ ను పలువురు కొనియాడారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులను పోలీసులు గుర్తించి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్న గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక జానకిరాంపేటలోని గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న నెల్లూరు పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన తిరుమల శెట్టి చందన, సైదాపురం మండలం వేములచేడు గ్రామానికి చెందిన మోపూరు జయశ్రీ విద్యార్థినులు సోమవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో అదృశ్యమయ్యారు. బాలికల కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పాఠశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు గూడూరు 2వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న సిఐ శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. బృందాలుగా విడిపోయి రైల్వే స్టేషన్, ఆటో స్టాండ్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజీలు పరిశీలించి వారిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. కేవలం గంటల వ్యవధిలో బాలికల ఆచూకీ లభించడంతో సిఐ శ్రీనివాస్ సిబ్బందిపై ప్రశంసల జల్లు కురిసింది. కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు శ్రీనివాసు. ఈరోజు సుమారు 2:30 ప్రాంతంలో గూడూరు 2 టౌన్ లిమిట్స్లో జానకిరాంపేట నందు గల ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నందు చదువుతున్న ఇద్దరు విద్యార్థులు వెళ్ళిపోయారని చెప్పని ఆ యొక్క స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ రిపోర్ట్ ఇవ్వగా దాని మీద మేము గవర్నమెంట్ మిస్సింగ్ కేసు కింద నమోదు చేస్తున్నాము. దాని వెంటనే మేము మా యొక్క తిరుపతి జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా మా యొక్క గూడూరు డిఎస్పీ గారి సూచనలతో మేము 2 టౌన్ పోలీసులు బృందాలుగా ఏర్పడి అన్ని విధాలుగా ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సీసీ కెమెరాలు, అదేవిధంగా అత్యాధునిక టెక్నాలజీ మరియు రైల్వే స్టేషన్లో అన్ని పోలీసు జిఆర్పి అండ్ ఆర్పిఎఫ్ అన్ని ఆటో స్టాండ్లు అన్నీ కూడా జల్లెడ పెట్టాము. చివరికి అత్యాధునిక టెక్నాలజీతో మా యొక్క ఎస్పీ సారు మరియు మా యొక్క గూడూరు డిఎస్పీ మేడం గారి యొక్క సూచనలతో మేము వీళ్ళని ఎవరైతే తప్పిపోయి ఉన్నారో విద్యార్థులను ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఈ యొక్క ట్రేస్ అవుట్ చేయడానికి సహకరించిన మీడియా మిత్రులకు మరియు ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రుల బృందం పర్యటించింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, ఎస్ఎండి ఫారూక్, సవిత, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరై శ్రీ సీతారామస్వామి ఆలయ నిర్మాణం, టిట్కో హౌసింగ్ కాలనీ తదితర వాటికి శంకుస్థాపన చేశారు. అనంతరం పలువురు మంత్రులు మాట్లాడారు. రామ్మోహన్ నాయుడు కూడా సీఎం గారితో మాట్లాడిన తర్వాత దాన్ని ఫైనలైజ్ చేద్దాం. రన్వేకు పనికి వస్తుందేమో చూడమని చెప్పి మంత్రి అయినే అడిగారు.
రన్వేకు 700 ఎకరాలు సరిపోతుందంటే ఆయన ఒక టీం పంపిస్తామన్నారు రామ్మోహన్ నాయుడు గారు. ఆ టీం వచ్చి చూసిన తర్వాత రన్వేకు అనుగుణంగా ఉంటే టేకప్ చేస్తాము. టీం వస్తుంది, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, 10-15 రోజుల్లో పంపిస్తామని చెప్పడం జరిగింది. జనరల్గా వేరే విషయాలు మాట్లాడారు. ఇప్పుడు అది పోర్ట్ మంత్రి గారు చెప్పారు కదా, 1350 ఎకరాలు ఆల్రెడీ అక్వైర్డ్. దాంట్లో కొంచెం క్లియర్గా ఉండేది 750 ఏకర్స్. సో ఆయన మంత్రి, కేంద్ర మంత్రితో మాట్లాడేమందరూ ఆయన రెడీ, త్వరగా వచ్చే అవకాశం. శంకుస్థాపన ఇనాగరేషన్ చేశారు. వాటిలో ఈరోజు దాదాపు 4 మంత్రులు యాక్చువల్గా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెల్లూరులో ఈరోజు యాక్చువల్గా మంత్రులందరూ, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఫస్ట్ పార్టీ ఆఫీసులో పార్టీ మీటింగ్ జరిగింది. పార్టీ మీటింగ్ అయిన తర్వాత మళ్ళా అధికారులతో యాక్చువల్గా అనేకమైన డెవలప్మెంట్ విషయం, నెల్లూరులో డెవలప్మెంట్ విషయం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఒకటి పెట్టుకున్న దగ్గర రైల్వే డివిజనల్ ల్యాండ్ ఉంటే దానికి లాజిస్టిక్ పార్క్ ఏదన్నా చేయడానికి ఏదన్నా పాసిబిలిటీ ఉందేమో స్టడీ చేయమని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు దాని మీద స్టడీ చేస్తున్నాడు. సెంట్రల్ యాక్ట్లో కానీ రైల్వే యాక్ట్లో కానీ ఏం పాసిబిలిటీ ఉందని. అదేవిధంగా ఎయిర్పోర్ట్, మనకు నెల్లూరు ఎయిర్పోర్ట్ 2014-19లో శాంక్షన్ చేసాం. కానీ దాన్ని గత ప్రభుత్వం ముందుకు పోనీయకుండా పక్కన పడేసింది. ఇంకా చెప్పాలంటే దాన్ని క్యాన్సిల్ కూడా చేసింది. ల్యాండ్ అక్విజిషన్ కూడా 750 ఎకరాలు అప్పుడే చేసాం. దాని విషయం ఈ మధ్య 4-5 సార్లు కేంద్ర మంత్రి మన రాష్ట్రం నుంచే ఉన్నారు. ఈరోజు విమానశాఖ మంత్రి, ఆయనతో నేను మాట్లాడాను 4-5 సార్లు. ఇవాళ కూడా మాట్లాడడం జరిగింది. ఆయన త్వరలో కమిటీని పంపిస్తాను, దాన్ని స్టడీ చేయిస్తాను, వీలైనంత తొందరలో దాన్ని శాంక్షన్ చేస్తామన్నారు. ఈ విధంగా ఏదైతే నెల్లూరుకి విమానాశ్రయం ఎప్పటి నుంచో నెల్లూరు ప్రజల యొక్క కలది. అయితే 14-19లో ఆ రోజు ముఖ్యమంత్రి అడగటం, వెంటనే వారు శాంక్షన్ చేయటం. లడ్డూ ప్రసాదంలో వాడే ఆవు నెయ్యి సరఫరా కోసం ప్రతి 6 నెలలకు టెండర్ వేస్తారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సప్లై టెండర్ ఫైనలైజ్ అయ్యిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సప్లై అయిన నెయ్యి టీటీడీ ల్యాబ్లు పరీక్షించాకే వినియోగిస్తారని, ల్యాబ్ టెస్ట్ లో ఫెయిల్ అయిన ట్యాంకర్లను తిప్పి పంపడం సాధారణమని తెలిపారు. అలాంటప్పుడు వైఎస్ జగన్ పై దుష్ప్రచారం కోసమే నారా చంద్రబాబు నాయుడు దైవాన్ని అడ్డం పెట్టుకున్నాడని అంబటి రాంబాబు మాట్లాడారు. లడ్డూ ప్రసాదానికి ఆవు నెయ్యిని పవిత్రంగా వాడతారు. ఆ ఆవు నెయ్యి సరఫరా చేసేటటువంటి వారికి ప్రతి 6 నెలలకి ఒకసారి టెండర్ వేస్తారు. ఇదేది చంద్రబాబు నాయుడు గారు చేసిందో, జగన్మోహన్ రెడ్డి గారు చేసిందో కదా, ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి అంశం. ప్రతి 6 నెలలకి ఒక ఈ టెండర్ పిలుస్తారు. ఈ టెండర్లో ఎవరైతే L1గా వస్తారో వారికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత వారు సరఫరా చేసేటటువంటి నెయ్యిని పరిశీలన చేస్తారు, టెస్ట్ చేస్తారు. దాని నుంచి శాంపిల్స్ తీస్తారు. శాంపిల్స్ తీసి 3 టెస్టులు చేస్తారు. ఆ 3 టెస్టుల్లో పాస్ అయితే ఖచ్చితంగా ఇవి బాగున్నాయి, కల్తీ లేదు అని తెలిస్తేనే దాన్ని కొండ మీదకు పంపిస్తారు. ఇది వాళ్ళు జరుగుతున్నటువంటి అంశం కాదు. ఒకవేళ ఆ 3 టెస్టుల్లో కల్తీ గాని కరెక్ట్గా గాని లేదు అని భావిస్తే వెంటనే తిరిగి పంపించేస్తారు. అలా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనూ సుమారుగా 18 ట్యాంకర్లు పంపించేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా 2014-19లో కూడా నాణ్యత లోపించింది, టెస్టుల్లో సరిగా లేదు అని భావించినప్పుడు వాళ్ళు కూడా పంపించారు. ఇదేం కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ ఏదైతే టెస్టులు పాస్ కాలేదో, అక్కడ కరెక్ట్గా లెక్కలు రాలేదో, ఆ నాణ్యతకు సంబంధించి వాటిని రిజెక్ట్ చేసి కిందకి పంపించేస్తారు. ఏదైతే నాణ్యత బాగుందనేది వచ్చిందో వాటిని మాత్రమే అన్న ప్రసాదాలకు వాడతారు. ఎక్కడ ఇంకా కల్తీ కలిసే అవకాశమే లేదు. ఈ టెస్టులన్నీ పాస్ అయిన నెయ్యినే వాడినప్పుడు ఇక లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిగే అవకాశమే లేదు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. జూన్ 4వ తారీఖున ఫలితాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉండగానే రొటీన్ గా వచ్చినటువంటి టెండర్స్ లో టెండర్లు ఫైనలైజ్ అయ్యాయి. ఆ టెండర్లు ఫైనలైజ్ అయింది ఏఆర్ సప్లైస్ సంబంధించినటువంటి వాళ్ళు
సప్లై ఇవ్వడానికి టెండర్ ఫైనలైజ్ అయింది. వాళ్ళు సప్లై ఎప్పటి నుంచి చేయటం మొదలెట్టారు అంటే జూన్ 12, 21, 25, 4 ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే సరఫరా ప్రారంభమైంది. ఆ సరఫరా ప్రారంభమైతే జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూన్ 4 తారీఖుల్లో వచ్చినటువంటి ట్యాంకర్లన్నీ కూడా టెస్టులు చేశారు, శాంపిల్స్ తీసుకున్నారు, బ్రహ్మాండంగా ఉన్నాయని పంపించారు. ఆ తర్వాత జూలై 6వ తారీఖున, జూలై 12వ తారీఖున కొన్ని ట్యాంకర్లు వచ్చాయి. ఆ ట్యాంకర్లను టెస్ట్ చేశారు, అవి ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అయిన వాటిని తిరిగి పంపించేశారు. ఇది జరిగినటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఇలాగే 14, 19లో కూడా సుమారుగా 15 ట్యాంకర్లను ఈ విధంగా వెనక పంపించేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 18 ట్యాంకర్లని వెనక్కి పంపించారు. ఇలా ఏదైతే ట్యాంకర్లు వచ్చాయో ఆ 4 ట్యాంకర్లన్నీ నెయ్యిని వాడుకోకుండా గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో 2 రోజుల పాటు నిర్వహించిన స్వాతంత్ర సమరయోధుల వర్ణ చిత్రాల ప్రదర్శన ముగిసింది. ఈ మేరకు నేపథ్యంలో కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావుకు భారత స్వాతంత్రోద్యమ ఆంధ్ర ముస్లిం యోధుల గ్రంథాన్ని ప్రతినిధులు బహుకరించారు. గూడూరు పట్టణంలో స్వాతంత్ర సమరయోధుల వర్ణ చిత్రాల ప్రదర్శనకు అవకాశం కల్పించిన దువ్వూరు రమణమ్మ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావుకు ప్రముఖ చరిత్రకారులు సయ్యద్ నజీర్ అహ్మద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల గ్రంథాలయానికి ఆయన రచించిన భారత స్వాతంత్రోద్యమ ఆంధ్ర ముస్లిం యోధుల గ్రంథాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు ఎండి అబ్దుల్ రహీం, ఇన్సాఫ్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ సాలార్, రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్ జమాలుల్లా, రఫీ, ఇలియాస్, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. గూడూరు మండలం చోటపాలెంలో ఏర్పాటై ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో కృపా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి చేతుల మీదుగా పరీక్షకు సంబంధించి అట్టలు, వాటర్ బాటిల్ తదితర విద్యా సామగ్రి పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ రోహిణి తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు, సభ్యులు పర్వతాల రమేష్, రమణయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పేరెంట్స్ కూడా మీరు ఇలాగా సంతోష పెట్టాలి. డాక్టర్ గారికి అలాగే కృపా చారిటబుల్ సంస్థ వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పాఠశాల సిబ్బంది తరఫున అలాగే విద్యార్థుల తరఫున మేడం గారి చేతుల మీదుగా ఈ పరీక్షా సామగ్రిని మీరు అందరూ కూడా అందుకొని వాటిని సక్రమంగా వినియోగించి పరీక్షలు బాగా రాసి అందరూ కూడా మంచి గ్రేడ్లో ఉత్తీర్ణ అవ్వాలి చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందులో వచ్చి ఈ పిల్లలు కూడా చాలా అదృష్టం చేసుకునే వాళ్ళు. ఎందుకంటే మేడం గారి చేతుల మీద తీసుకోవడం అంటే చిన్న పని కాదు. మేమంతా వాళ్ళ సర్వలో బతికిన వాళ్ళమి. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళు ఇచ్చినటువంటి మాకు ఆదరణ. కాబట్టి ఈ పిల్లలు చాలా అదృష్టవంతులు. మేడం గారి చేతుల మీద తీసుకొని మంచి ప్రయోజకులు కావాలి. మనం భోజనం చేసే ముందర చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే వాష్రూమ్కి పోయి వచ్చిన తర్వాత కూడా చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. అట్లాగే తిన్న తర్వాత కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నోట్లో జెమ్స్ లేకుండా బాగా నోరు పుక్కిలించి ఉయ్యాలి. ప్రతిసారి ఏం తిన్న తర్వాత కూడా నోరు పుక్కిలించాలి. అలాగే బ్రష్ చేసుకోవడం కూడా ఉదయమే కాకుండా ఉదయం అందరూ చేస్తారు, రాత్రి కూడా కంపల్సరిగా దానికి ఏం పెద్ద ఖర్చు కాదు, అంత పేస్ట్ అంతే. నైట్ టైమ్స్ బ్రష్ చేసుకున్నందువల్ల చాలా పంటి ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అందరికీ పళ్ళు పుచ్చిపోతుంటాయి పిల్లలకి. ఎందుకంటే తిన్న తర్వాత లోపలనే మన తిన్న ఆహార పదార్థం అలాగే ఉండి కుళ్ళిపోయి దాంట్లో మళ్ళీ బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అందువల్ల 10th క్లాస్ చదివే పిల్లలకు ఎగ్జామ్ రాసే కిట్లు, వాటర్ బాటిల్ టెస్ట్ తరఫున అందజేయడానికి మాకు గెస్ట్గా వచ్చిన అమ్మ రోహిణమ్మ మేడం గారికి ప్రత్యేకంగా మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ మేడం గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో నాన్నగారి పేరు మీద స్థాపించి ఎన్నో చేయటం కూడా జరుగుతుంది. వాళ్ళ స్ఫూర్తితోనే మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ఇంకా కూడా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. సంవత్సరం అయింది ఇప్పుడు మాకు స్థాపించి. ఈ 2వ సంవత్సరంలో
మేడం చేతుల మీదుగా మాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, నులిపురుగుల నివారణకు మందులు వేసుకోవాలని ఎంపీడీఓ అన్నపూర్ణారావు సూచించారు. వాకాడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా వాకాడ్లోని డిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీడీఓ అన్నపూర్ణారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన వివరించారు. దీనికి కూడా గవర్నమెంట్ వారు అక్టోబర్ 15 వరల్డ్ హ్యాండ్ వాష్ డే అంటే ఆ రోజు ఒక్కరోజే చేసుకోమని కాదు, అంటే మనకి ఒక గుర్తు చేయడానికి కోసంగా ప్రభుత్వం దీన్ని నిర్ణయం తీసుకొని దేశం మొత్తం మీదుగా ప్రపంచం మొత్తం మీదుగా ఆ రోజు చేతులు కడుతుంటారు. చేతులు ఎలా కడుక్కోవాలి దానికి కూడా టెక్నిక్ ఉంది. ఏదో ముఖ్యంగా పెట్టి కుళాయి తిప్పుతాం అంటాం వెళ్ళిపోతాం. దానివల్ల ఉపయోగం ఒక క్రమ పద్ధతిలో చేతులు కడుక్కొని మనం భోజనానికి వెళ్ళబోయే ముందు అది పరిశుభ్రమైన ఆహారం తీసుకునే ముందు మన చేతులు కూడా పరిశుభ్రంగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శుభ్రతా నియమాలను పాటిస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఎంతో ఖర్చుకి శ్రమ కోర్చి ఒకేసారి అందరికీ ఇవి ఇవ్వాలనే నిర్ణయంతో ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా దీన్ని మింగకుండా పడేవారు. ఏది పడేసిన ఇబ్బంది లేదు. ఈ మాత్రమే కానీ నువ్వు ఎవరు చూడలేదు పడేసామంటే నీ ఆరోగ్యాన్ని ఈ కార్యక్రమంలో ఎంఈఓ నసీం అలీ, ప్రధానాచార్యులు రామానుజాచార్యులు, వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కోట మండలంలోని శ్యామసుందరాపురం గ్రామంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి ఆలయ కమిటీ నిర్వాహకులు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కౌతమ్మ దంపతుల చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు శరవణన్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జయ విశ్వచక్రామతో శాశ్వస్య విశ్వభూతాని త్రిపటేషు యాతయిషస్వతమషజం శంనో అస్తపర్యం ముదామృతత్వస్య. జై జై శ్రీరామ్, జై గౌరవ శ్రీరామచంద్ర ప్రభుకే. కమలాయ నమః, ఓం కామాక్షే నమః, ఓం వాస్తుపురుషాయ రాజ్యాయ నమః, వాస విమోచనాయ నమః, భూతపతయే నమః. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. త్రిపాదస్యామృతం ధ్రువే త్రిపాదోర్ధ ఋషయచ్చయే తస్మా. అయ్యా అక్కడ నవధాన్యాలు ఇస్తున్నారు. భక్తులందరూ కూడా ఆ నవధాన్య నవరత్నాలు తీసుకొని సమర్పయామి. ఓం పాదయో పాద్యం సమర్పయామి, హస్తం సమర్పయామి, శ్యామలం విజయామి, నృత్యం దర్శయాత్రం మదయో పూర్ణం శణేదే. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాస గోవింద గోవింద, శ్రీనివాస భక్త గోవింద. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంటల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థుల జాడ గుర్తింపు. 2వ పట్టణ పరిధిలోని గురుకుల పాఠశాల నుండి తప్పిపోయిన ఇద్దరు విద్యార్థులను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన సిఐ శ్రీనివాస్ సిబ్బంది. వైఎస్ జగన్ పై దుష్ప్రచారం కోసం చంద్రబాబు దైవాన్ని అడ్డం పెట్టుకున్నారని మీడియా సమావేశంలో ఆరోపణలు చేసిన వైకాపా నేత మరియు మాజీ మంత్రి అంబటి రాంబాబు.
పట్టుదల క్రమశిక్షణతో చదవాలి. చౌటపాలెంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కృపా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యా సామగ్రి అందజేసిన డాక్టర్ రోహిణి. వైభవంగా అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ పూజలు. కోట మండలం సామసుందరాపురంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.